ఎన్నేండ్లకు పెద పండుగ వచ్చే, వాకిండ్లకు మా వాకలు గొచ్చే, అమ్మోరికి ఆకలి గుర్తొచ్చే ఓయ. ఈ పాట ఏ సినిమాలోదో తెలుసు కదా? జక్కన్న రాజమౌళి అలాగే సునీల్ మర్యాద రామన్న సినిమాలోది మరి. అయితే ఇప్పుడు ఈ పాట ఎందుకంటే మొన్న లెనిన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత నాగవంశీ చెప్పిన సినిమాల అప్డేట్స్ వల్ల. ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ నెల్సన్ సినిమా ఖచ్చితంగా ఉంటుంది అన్నారు, కానీ అది ఎప్పటికవుతుందో. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పేరు ఇప్పుడు దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల జాబితాలో ముందు వరుసలో నిలిచింది. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్తో తెరకెక్కించిన జైలర్ ఘన విజయం తర్వాత ఆయనపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా దర్శకుడిగా నెల్సన్ కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆయన కథ చెప్పే విధానం, డార్క్ కామెడీ, స్టైలిష్ ప్రెజెంటేషన్, మాస్ ఎలివేషన్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఆయన తదుపరి సినిమా ఎవరితో ఉండబోతుందనే చర్చ చాలా కాలంగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులను ఉత్సాహపరిచిన ఒక వార్త బయటకు వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో ఒక భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతుందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే అభిమానులు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో స్పందించారు. మాస్ హీరోగా ఎన్టీఆర్ కున్న ఇమేజ్, నెల్సన్ ప్రత్యేకమైన దర్శకత్వ శైలి కలిస్తే అద్భుతమైన సినిమా వస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి. కొంతకాలం వరకు ఈ ప్రాజెక్టు దాదాపు ఖాయమనే వార్తలు కూడా వినిపించాయి. నిర్మాతలు కథపై చర్చలు జరుపుతున్నారని, నెల్సన్ కూడా ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకుని కథ సిద్ధం చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి పరిస్థితులను పరిశీలిస్తే ఈ సినిమా త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఎన్టీఆర్ ప్రస్తుతం పూర్తిగా బిజీ షెడ్యూల్లో ఉండడమే. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. యాక్షన్ కు ప్రధాన ప్రాధాన్యత ఇచ్చిన ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి భారీ సినిమాలకు షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా ఎక్కువ సమయం అవసరమవుతుంది. అందువల్ల ఈ సినిమా పూర్తయ్యే వరకు ఎన్టీఆర్ మరో ప్రాజెక్టుపై దృష్టి పెట్టే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. డ్రాగన్ తర్వాత కూడా ఎన్టీఆర్ షెడ్యూల్ పూర్తిగా బిజీగానే ఉంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆయన చేయబోయే భారీ మైథలాజికల్ సినిమా ఇప్పటికే చర్చల్లో ఉంది. ఈ చిత్రాన్ని గాడ్ ఆఫ్ వార్ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నట్లు తెలుసు కదా. పౌరాణిక అంశాలతో పాటు భారీ విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యత ఉండే ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా భావిస్తున్నారు. త్రివిక్రమ్ సినిమాలు సాధారణంగా కథ, సంభాషణలు, చిత్రీకరణ విషయంలో చాలా సమయం తీసుకుంటాయి. ఇప్పుడు ఆయన పూర్తిగా మైథలాజికల్ నేపథ్యంతో భారీ విజువల్ ఫ్యాంటసీని రూపొందించబోతున్నారు. అలాంటి సినిమా నిర్మాణానికి సహజంగానే మరింత సమయం అవసరమవుతుంది. షూటింగ్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎక్కువ కాలం కొనసాగొచ్చు. అందుకే ఈ సినిమా పూర్తయ్యే సమయానికి మరో 2 లేదా 3 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ నటించిన దేవరా చిత్రానికి 2వ భాగం కూడా తెరకెక్కనుందని నిర్మాతలు ఇప్పటికే వెల్లడించారు. కథ 2వ భాగంతోనే పూర్తవుతుందని గతంలోనే స్పష్టత ఇచ్చారు. అందువల్ల మొదటి భాగం తర్వాత 2వ భాగాన్ని కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై అధికారిక సమాచారం లేకపోయినా భవిష్యత్తులో దీనికి కూడా ఎన్టీఆర్ సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఈ వరుస ప్రాజెక్టులను పరిశీలిస్తే ఎన్టీఆర్ డైరీ రాబోయే కొన్ని సంవత్సరాల వరకు పూర్తిగా బిజీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అందుకే నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా వెంటనే ప్రారంభమయ్యే పరిస్థితి ప్రస్తుతం లేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు కొనసాగినా అది సెట్స్ పైకి వెళ్లడానికి మరికొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయిందని మాత్రం ఎవరూ చెప్పడం లేదు. ప్రస్తుతం ఇది కాగితాలపైనే ఉన్న ప్రాజెక్టుగా కొనసాగుతుందని సమాచారం. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ కాంబినేషన్ను ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆసక్తిగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సరైన సమయం వచ్చినప్పుడు ఈ సినిమాను ప్రారంభించాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో తమిళ దర్శకులు తెలుగు స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు సినిమాల పాన్ ఇండియా మార్కెట్ విస్తరించడంతో ఈ కలయికలు మరింత పెరిగాయి.
అదే సమయంలో తెలుగు హీరోలు కూడా కొత్త తరహా కథలు, విభిన్నమైన దర్శకత్వ శైలిని ప్రేక్షకులకు అందించేందుకు ఇతర భాషల దర్శకులతో కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నెల్సన్ కాంబినేషన్ పై సహజంగానే ఆసక్తి ఏర్పడింది. నెల్సన్ దర్శకత్వంలో వచ్చే సినిమాలకు ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. ఆయన కథల్లో డార్క్ కామెడీ, అనూహ్యమైన మలుపులు, విచిత్రమైన పాత్రలు, స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువగా కనిపిస్తాయి. హీరో పాత్రను కూడా కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తారు. ఈ శైలికి ఎన్టీఆర్ లాంటి ఎనర్జీ ఉన్న మాస్ హీరో జతకడితే ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో బలంగా కనిపిస్తుంది. మరోవైపు ఎన్టీఆర్ కూడా ప్రతి సినిమాతో కొత్త తరహా పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. విభిన్న దర్శకులతో పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆయన కథ బలంగా ఉంటే కొత్త ప్రయోగాలు చేయడానికి వెనుకాడరు. అందుకే నెల్సన్తో సినిమా వస్తే అది సాధారణ కమర్షియల్ సినిమా కాకుండా పూర్తిగా కొత్త అనుభూతిని అందించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన లేకపోయినా అభిమానుల ఆసక్తి మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో తరచూ ఈ కాంబినేషన్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఎప్పుడు ప్రారంభమవుతుంది, కథ ఎలా ఉంటుంది, ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది వంటి ప్రశ్నలు అభిమానుల్లో వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు.